సార్ పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన కార్యాలయం ఏదైతే నిర్మించబడింది తెలంగాణలో ఈరోజు ఓపెనింగ్ అయింది. మీరు ఒక జనసేన కార్యకర్తగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా సంతోషించాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కారణం ఏంటంటే ఈరోజు అక్కడికి వెళ్ళాను. ఆ ఉత్సవాల్లో నేను కూడా పాల్గొన్నాను. ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణాన్ని మించిపోయి ఉంది. అక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ అక్కడ చాలా ఇంతకుముందు వేరేలాగా ఉండేది. ఆఫీసు చాలా బాగా అలంకరించారు. క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే నార్మల్గా ప్రారంభోత్సవం ఏదో కొద్దిమంది అన్నట్టుగా చేశారు. అది బాగా ఇష్యూ అయిపోయి పబ్లిక్ అయిపోయి చాలామంది వచ్చేసారు. దాదాపు వేలల్లో చాలా ఎక్కువ, దగ్గర దగ్గర 1,00,000 మంది దాకా వచ్చేసి ఉంటారు. ఎక్కడికక్కడే బారికేట్లు, గేట్లు అవన్నీ బంధించి కంట్రోల్ చేయటం జరిగింది. చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో ఇక్కడ జనసేన పార్టీ గతం ఇప్పుడు 13 సంవత్సరాల పైన అయిపోతుంది. దగ్గర దగ్గర ఇక్కడే పుట్టింది. తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ అడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన. ఈ రోజు నుంచి ఏంటంటే బాగా చాలా సీరియస్గా తీసుకుని తాలూకాలు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పోరాటం కోసం ఈరోజు మళ్ళీ గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా జెండా ఆవిష్కరణ చేసి, పూజా కార్యక్రమాలు చేసి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అక్కడ. నేను కూడా కొన్ని మీడియాలో అట్లా మాట్లాడాం, కానీ చాలా చాలా బాగా జరిగింది. ఎందుకంటే తెలంగాణ పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదరికం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యలు కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ వీటన్నిటి మీద మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఇంకా వేరే విధంగా మేము కొట్లాడం. అర్థమైతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ పెట్టారో ఈ పార్టీ ఆఫీస్ పెట్టడం వల్ల ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రెజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారు? ఇవి ఉంటాయి, సహజమే. ఇప్పుడు తెలంగాణ ఏదో ఒక పార్టీలో గెలవాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అని, మళ్ళీ మన తెలంగాణ సిద్ధాంతం అని తెలంగాణ పదాన్ని వాడుకుంటున్నారు. దయచేసి యావత్ తెలంగాణ ప్రజానికానికి చెప్తున్నా, రాజకీయాల పరంగా తెలంగాణ అనే సిద్ధాంతాన్ని వాడకండి. తెలంగాణ చాలా పవిత్రమైంది. ఇది అమరవీరులు, సమరవీరులు ఎందరో యుద్ధాలు చేసి, ఎన్నెన్నో చేసి, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించిన గడ్డ. కొంతమంది ఏంటంటే ఇది రాజకీయంగా వాడేసుకుంటున్నారు. ఇది ఆంధ్ర ఓడో, తెలంగాణ ఓడో ఇట్లాంటి పదాలు మర్చిపోండి. అందరం కలిసే ఉన్నాం, ఇడిపోయాం, అన్నదమ్ముల్లో ఉంటున్నాం. ఏదో నీటి సమస్య, మిగతా ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వాలు పరిష్కరించుకుంటాయి. ప్రజల మీద ఇట్లాంటి రుద్దకండి, రుద్ది రాజకీయాలు చేయకండి. జనసేన గురించి మీకు తెలుసు. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పనులు చేస్తున్నారో అవే ఇక్కడ చేస్తారు, చేసి చూపిస్తారు, ప్రజలకు దగ్గర అవుతారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అదే చెప్పేది. ఎందుకంటే మీరు ఈ యొక్క పవన్ కళ్యాణ్ను, జనసేనను బ్లేమ్ చేయాలని ఏదేదో చాలా ఇప్పుడు 1.5 మంత్ నుంచి కూడా ఈ యొక్క విధ్వంసం చేస్తున్నారు. దయచేసి అట్లాంటివి చేయకండి. అర్థమైందా? మీరు హాయిగా తెలంగాణ పదాన్ని వాడండి. తెలంగాణ మాతల్లికి, తెలంగాణ మహాతల్లికి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. కానీ మీ రాజకీయ స్వార్థాల కోసం జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్ చేయొద్దు, వాడుకోవద్దు. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, నో ప్రాబ్లం. తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అయితే చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే రెచ్చగొడుతున్నారు. ఆయన ఏదో మామూలుగా పెద్ద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకోలేదు. తెలంగాణలో కూడా మన పార్టీ ఉండాలని అనుకున్నాడు మామూలుగా. అయితే తీవ్రంగా కృషి చేసి మన పార్టీ కూడా ఆంధ్రాలో ఎంత మెజారిటీ అయితే గెలుపొంది సాధించామో, సీట్లు సాధించుకుని ఉప ముఖ్యమంత్రిగా అయ్యాడో, అలా తెలంగాణలో కూడా అవ్వాలన్న ఉద్దేశం ఆయన మొదట్లో అనుకోలే. కానీ ఏంటంటే వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. దానికి ఆ రెచ్చగొట్టిన ప్రత్యామ్నాయమే ఇది మణికొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అమ్మ జాగిరా, నీ అయ్య జాగిరా, ఈ మాటలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదండి. తెలంగాణ ప్రజలు ఎవరు అలాగ అనుకోరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఆ ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఉంటే చాలు. ఆడెవడైనా పర్లే, రేవంత్ రెడ్డా, లేకపోతే కేటీఆరా, లేకపోతే పవన్ కళ్యాణా, లేకపోతే చంద్రబాబు నాయుడా, ఇదంతా అనవసరం. ఆ ప్రజలకి వాళ్ళ బాగు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ మేలు కోసం పనిచేసే నాయకుడు ఉంటే చాలు. దానికోసం ఏదో పవన్ కళ్యాణ్ వస్తేనే, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే వీళ్ళు మొరగరు.
మరి దానికి ఎవరన్నా దాని వెనకాల ఎవరన్నా డబ్బులు ఇచ్చి మొరగమని చెప్తారో ఏమో మనకు తెలియదు. కానీ సరే పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు, ఇక్కడ సంబంధం ఏంటి, నా ఐజాగిరా, అది ఎప్పుడు నీ ఐజాగిరా అన్నది ఎవరిని అన్నాడండి? ఆయన్ని అడిగిన వాళ్ళని కాదు, ఆయన్ని అడిగిన వాళ్ళని అన్నాడు, అంతేగాని ప్రజలను అనలే. దానికి మొత్తం అందరికీ ఈడెవడో శంకర్ జాతిగా పుట్టినోడు ఒకడు ఉంటాడు, ఎవరో ప్రశ్న రావణ్ అని, ఆడు అడిగేస్తూ ఉంటాడు. ఆడికి అవసరం ఏంటో తెలియదు నాకు. ఆ రావణ్ గాడికి లేకపోతే ఆడి దీనికి అంటే పవన్ కళ్యాణ్ అంటే మొరగమని కొంతమంది వాళ్ళ వెనకాల కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే నెల నెల వచ్చే డబ్బుల కోసం ఏళ్ళతోటి మాట్లాడాలి, పర్టికులర్గా ఏళ్ళ మీద మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పటికి ఏంటంటే ఆ దాని ప్రత్యామ్నాయమే ఈరోజు తెలంగాణలో, అది మణికొండలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం అండి. రానున్న ఎన్నికలు అయితే పూర్తి స్థాయిలో జనసేన కూడా పోటీ చేస్తుంది. ఈ బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా ఇక్కడ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, ఈ 4 పార్టీలు అంటే ప్రస్తుతానికి టీఆర్ఎస్ మనం అంత పరిగణించిన దగ్గ పార్టీ అయితే కాదు, ఏదో పార్టీ పెట్టింది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకపోతే ఈ బీజేపీ, ఈ 3 పార్టీలకి ప్రత్యామ్నాయంగా లేదా వాటితో సమానంగా అయినా సరే జనసేన పోటీ చేస్తుంది. అభ్యర్థుల్ని, తెలంగాణ అభ్యర్థుల్ని నిలబెట్టి వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా ఎంత గొప్ప పనులు చేస్తారో మనం చూడనవసరంలా, చేస్తున్నారు ఆల్రెడీ. ఒకవేళ ఇప్పుడు పోటీ చేస్తే కనుక అవునండి, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీకి ఏ విధంగా సవాల్ ఉంటుంది అనుకో? సవాల్ ఉంటుందండి, గట్టి సవాల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగ అడుగు పెడతాడో చూస్తానో, ఏ విధంగా వస్తాడో చూస్తానని ఎంతమంది గట్టిగా వాగారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. చివరి తీరా వరంగల్ గడ్డకి, తెలంగాణ పూర్తిగా ఉన్న పూర్తి గడ్డ వరంగల్ గడ్డ మీద అడుగుపెట్టి నిరంజన్ అనే కుర్రాడికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తే వాళ్ళు ఎంత ఇదయ్యారో మనం ప్రత్యేకంగా చూడనక్కర్లేదండి, చూడవసరంలే. అటువంటిది నువ్వు ఎలాగొస్తావో చూస్తానో, నువ్వు ఎలా కాలు పెడతావో చూస్తాను అన్న కూడా ఒక్కడ కనపడలేదు అక్కడ. మరి వాళ్ళు ఎక్కడ దాక్కుని ఎక్కడ ఇదయ్యి ఎక్కడ తెచ్చారో మనకు తెలియదు. ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళు ఏదో మైకుల ముందు మరగటానికి తప్ప ఎదురుగా మనిషి వస్తే కనీసం కిలోమీటర్ల దూరంలో కూడా నిలబడగలిగే శక్తి ఒక్కడికి కూడా లేదు. సరే నిరంజన్ వచ్చాడు, వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఫీల్ అయ్యారండి. మాకు పవన్ కళ్యాణ్ వచ్చినట్లేదు, సాక్షాత్తు కొండగట్టు హనుమంతుడే వచ్చినట్టుంది మాకు అనేసి వాళ్ళు ఎంతో ప్రేమతో ఆ కుర్రవాడు అడిగిన ప్రతి కోరికని కూడా 10 నిమిషాల్లో లేదా గంటలో తీర్చారు. కుక్క పిల్లని అడిగితే కుక్క పిల్లని, కానీ ఏది అడుగుతుందమ్మా ఆ చేయగలిగే కెపాసిటీ ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. ఇక్కడ ఎవడో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా సరే చేయడు, అలాగా ఎవరు వచ్చినా చేయరు, కేటీఆర్ వచ్చినా చేయడు. తక్షణం ఆ ప్లానింగ్ అలా ఉంటుంది. అలా చేయగలిగే దమ్ము ఉన్న వాళ్ళు ఎవరనంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయన రెచ్చగొట్టారు, రెచ్చగొట్టిన ప్రత్యామ్నాయం దానికి ఇదేంటంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అయితే పోటీ చేస్తారు. తెలంగాణ ఉనికిని కూడా తెలంగాణలో, అంటే జనసేన ఉనికిని కూడా తెలంగాణలో చాటుకుంటారు. అంటే ఎంత భయంతో ఇప్పుడు పోటీ చేస్తారు, ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు పోటీ చేస్తారు, ఇలాంటి భయంతోనే మొన్న జరిగిన పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి అనుకోవచ్చా? అంతేనా? పార్టీల వాళ్ళు ఎవరైతే మాట్లాడారో. అవును, అంతేనండి. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ జనసేన వస్తే మా ఉనికి ఏమన్నా తగ్గుద్దేమో, మాకు వచ్చే సీట్లు ఏమన్నా తగ్గిపోతాయేమో, లేదా ఒకవేళ నెగ్గే అవకాశాలు ఉంటే కనుక సీట్లు విడిపోయి, అంటే వేరొకళ్ళు పోటీ చేశారనుకోండి, పోటీ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే స్థానాలన్నీ వీళ్ళకి వస్తే కనుక వాళ్ళ గెలుపు ఆల్మోస్ట్ పోద్ది, మళ్ళీ వెనక్కి తిరిగిపోద్ది అన్నమాట. అలాగ గెలుపుని కూడా శాసించగలిగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పోటీ చేస్తే గనక వాళ్ళ ఉనికి ఏమన్నా తప్పిపోయే వాళ్ళు, నిజంగా ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఈయన అడుగు పెట్టాడో అది వెనకపోతారు. వెనకపోయినప్పుడు అంటే ఆ కక్షతో ఏదన్నా అలా మాట్లాడటమే తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఎవరూ లేరు. సార్ అంటే ఇప్పుడు మొన్నట్లో కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవైతే అయ్యో అందులో పోటీ చేయకుండానే 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, 2 నుంచి 3 సీట్లు వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు పార్టీ పెట్టి పోటీ చేస్తే ఇంకా సీట్లు వచ్చే భయం కూడా ఉంటుంది అపోజిషన్లో? ఉంటుందండి, భయం ఉంటుంది. అదే అనేది నేను ఎలాగంటే అసలు కనీసం ఇప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో మొన్న ఒక సందర్భంలో కేటీఆర్ గారు మాట్లాడారు. అదేంటంటే చూసావా సీట్లు పోటీ చేశారు, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. డిపాజిట్లు రాలేదు కాబట్టే కదా ఇక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. నువ్వు అవసరం లేదు, మా తెలంగాణ ప్రాంతానికి నువ్వు అవసరం లేదని వ్యతిరేకించారు కాబట్టే డిపాజిట్లు కూడా రాలేదని ఏదో కొంచెం ఎద్దేవాగా మాట్లాడారు ఆయన. కానీ యాక్చువల్గా ఆ సందర్భం ఆయనకి మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ యాక్చువల్గా అభ్యర్థులను అయితే నిలబెట్టారు కానీ ఎక్కడా ప్రచారం చేయలేదండి.
ఎక్కడా ప్రచారం చేయలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ప్రచారం చేసుంటే కనుక అన్నిటికీ అన్ని సీట్లు కనీసం 90% సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆయన ఏ విధంగా తిరుగుతున్నాడు, అధికారంతో సంబంధం లేకుండా ఆయన ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాడు, ప్రజలు ఏది కావాలంటే అది ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు జనాలు. అది జనాలకు అది కావాలి. మాకు ప్రజలకు మేలు చేసేవాడు కావాలి, వాళ్ళ సంక్షేమాన్ని అమలు చేసేవాడు కావాలి. కానీ ఎక్కడున్నా సరే వాళ్ళకి మేలు చేసేవాడే కావాలండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రవాడా లేకపోతే తెలంగాణ వాడా అని లెక్కేస్తే ఇక్కడ తెలంగాణ పూర్తిగా తెలంగాణ వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే. అది అలా కేసీఆర్ గారు 20 సంవత్సరాల పాటు మన ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసిన వాళ్ళే. అలాగే తెలంగాణ అన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా చేయకూడదు. మరి అటువంటిప్పుడు ఆయన అలా చేస్తున్నాడంటే ఏదో అవకాశవాదంతో ఆయన పార్టీ పెట్టేసుకుని ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు కొనసాగించాడు. ఆ విధంగా అయితే ఏదో పబ్బం గడుపుకున్నాడు, ఆయనకి ఏదో ఫలితం దక్కింది, ఓకే, సంతోషమే. కానీ అన్ని సందర్భాల్లోనూ ఆయనకు అలా జరగదండి. ఇప్పుడు కూడా ఏదో పవన్ కళ్యాణ్ అది కెలక్కుండా ఉంటే సరిపోద్ది. ఆయన ప్రత్యేకం గెలిగితే కనుక ఇప్పుడు మన వరంగల్ నిరంజన్ సంగతి అలాగైంది. అక్కడ ఎంతమంది ఫ్యాన్స్ అభిమానులు ఆయన్ని పవన్ కళ్యాణ్ చుట్టుముట్టడానికి ఎంతమంది వచ్చారో మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు. వీడియోలు చూస్తే మీ అందరికీ అర్థమవుద్దండి. అదేవిధంగా ఏంటంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ప్రజల కోసం, అంటే అక్కడ వచ్చిన అభిమానుల కోసం వాళ్ళు ఎంత అభిమానం చూపించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా సరే అది పక్క రాష్ట్రమా మన రాష్ట్రం ఎవరైనా కాదు, మనకు మేలు చేసేవాళ్ళు ఉంటే చాలు. అటువంటి మేలు చేసే వాళ్ళని తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎప్పుడు నెత్తినే పెట్టుకుంటారు, వాళ్ళని పూజిస్తారు, గౌరవిస్తారు.